నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. ఈరోజు మనము ఇన్ఫర్టిలిటీ గురించి డిస్కస్ చేద్దామండి. ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి సమస్యలు గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సంతానలేమి సమస్యల్లో మనకు అబ్బాయిలలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అమ్మాయిలలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి మనం డిస్కస్ చేద్దాం. వాటికి మన హోమియోపతిలో ఎలాంటి విధంగా ట్రీట్మెంట్ ఉంటుందో చూద్దాం. ఇప్పుడు అబ్బాయిల విషయానికి వస్తే మనకు మెయిన్గా ఫస్ట్ అబ్బాయిలలో సంతానలేమి సమస్యలు కలగడానికి ముఖ్యమైన కారణం స్పర్మ్ కౌంట్ తగ్గడం. వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు 28-29 సంవత్సరాలు కూడా మ్యారేజ్ అయింది అనుకోండి, తర్వాత ఒక 2-3 సంవత్సరాలు ప్రయత్నిస్తారు. 2 సంవత్సరాల తర్వాత వాళ్ళకు ఎలాంటి పిల్లలు కలగకపోతే అప్పుడు వాళ్ళు టెస్ట్కి వెళ్తారు. ఆ టెస్ట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫస్ట్ మేము అడ్వైజ్ చేసే టెస్ట్ ఏంటంటే సెమిన్ అనాలిసిస్ అనే టెస్ట్ రాస్తాము. ఆ టెస్ట్ మనం సెమిన్ అనాలిసిస్ టెస్ట్ రాసినప్పుడు అది వాళ్ళు చేయించుకున్న తర్వాత అందులో మనం మొదటగా చూసేది స్పర్మ్ కౌంట్ ఎంత ఉంది, దాని మొటిలిటీ ఎంత ఉంది అనేది మనం ఫస్ట్ చెక్ చేసుకుంటాం. ఇప్పుడు స్పర్మ్ కౌంట్ మనకు ఎంత 50 మిలియన్స్ కౌంట్ ఉండాలి. 50 మిలియన్స్ ఉంటే నార్మల్ అండి. అలాగే మొటిలిటీ వాళ్ళకి వచ్చేసి 50% కంటే ఎక్కువగా మొటిలిటీ కౌంట్ ఉండాలి. ఇప్పుడు మనకు వచ్చిన కేసెస్లలో స్పర్మ్ కౌంట్ ఒక 10 మిలియన్స్ 5 మిలియన్ ఉందనుకోండి, తక్కువ ఉందనుకోండి, వాళ్ళని అలిగోజూస్పర్మియా అంటాం. అలాగే స్పర్మ్ కౌంట్ పూర్తిగా నిల్ ఉందనుకోండి, వాళ్ళను అజోస్పర్మియా అంటాం. ఈ కొన్ని రకాల అలిగోజూస్పర్మియా కేసెస్ ఉంటాయి. అంటే కొంచెం కౌంట్ తగ్గిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఐవీఎఫ్ కు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడు ఐవీఎఫ్ లో కూడా కొంతమందికి వాళ్ళ స్పర్మ్ అనేది గ్యారెంటీ ఉండదండి, వేరే వాళ్ళ డోనార్ స్పర్మ్స్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మన దాంట్లో వీటికి మన స్పర్మ్ కౌంట్ పెంచడానికి ఎక్సలెంట్ మెడిసిన్స్ ట్రీట్మెంట్ ఉంటుంది. అలాగే వాళ్ళ టెస్టోస్టెరాన్ హార్మోన్స్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి అంటే సెక్సువల్ హార్మోన్ అంటాం, ఆ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, అలాగే వాళ్ళకి సెక్సువల్ గా ఎలా ఉన్నారు వాళ్ళు, దాంతో పాటు ఏమైనా నరాల బలహీనత ఉందా, సెక్సువల్ ఫంక్షన్ సరిగ్గా లేదా, వాళ్ళు సెక్స్ లో ఎక్కువసేపు పాల్గొనలేకపోతున్నారా, అది కూడా వాళ్ళు రూల్ అవుట్ చేసుకుంటాం. దాంతో పాటు వాళ్ళకు టెస్టిక్యులర్ మన ఎలా ఉంది, టెస్టిస్ ఎలా ఉన్నాయి అంటే స్కానింగ్ చేపిస్తామండి. మనం టెస్టిస్ స్క్రోటమ్ స్కానింగ్ చేపిస్తాం. చేయించినప్పుడు వాళ్ళకు వెరికోసిల్ ఏమన్నా ఉందంటే తెలుస్తుంటది. అంటే స్పర్మ్ ఎంటర్ అయ్యే నాలాంటి వెరికోసిల్ అంటామండి. ఆ వెరికోజ్ నుంచి వెళ్ళిపోతుంటాయి. అందులో మన వెరికోసిల్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉంటాయి. అందులో ఎట్లా ఉందని చూస్తాం. ఆ వెరికోసిల్ లో మనకు వాళ్ళ గ్రేడ్ 1 వెరికోసిల్ ఉందంటే ఇబ్బంది లేదండి. గ్రేడ్ 2, గ్రేడ్ 3 స్టేజ్ లో ఉందంటే మాత్రం వాళ్ళకు స్పర్మ్ రాకుండా అడ్డుపడుతూ ఉంటుంది. కాబట్టి అదే మన ప్రాబ్లం ఉందని రూల్ అవుట్ చేస్తాం. అలా ఇలాంటి కొన్ని రకాల టెస్ట్లన్నీ చేసిన తర్వాత వాళ్ళకి ఏ రకంగా అవ్వట్లేదని చూస్తాం. సార్ మీకు ఇవన్నీ చేయించాము సార్, టెస్ట్లు మీరు చెప్పినవన్నీ చేయించాము, ఐవీఎఫ్ కూడా ట్రై చేశాము, ఎక్కడ అవ్వట్లేదు అని చాలా మంది ఇబ్బంది పడ్డ వాళ్ళు మన దగ్గరకు వచ్చాక వితిన్ 6 months to 1 year లోపల అయిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకి అసలు కౌంట్ అనేది 5 మిలియన్స్ ఉంది. ఒక పేషెంట్కి అయితే 5 మిలియన్స్ కౌంట్ ఉంది, మొటిలిటీ 5% ఉంది, చాలా తక్కువ ఉంది. ఆయన ఆశలన్నీ వదిలేశాడండి. మొత్తం నాకు అసలు అవ్వదని ఆశలు వదిలేశారు. కొంచెం సేపు కొన్ని రోజులు అయితే వాళ్ళు డైవర్స్ కూడా అప్లై చేసుకుందాము, మరి పిల్లలు అవ్వట్లేరు కదా, మరి ఎట్లాగా, మీకు ఇంత ప్రాబ్లం ఉంది కదా, మరి డైవర్స్ తీసుకుందామన్న ఆలోచనలో కూడా ఉన్నారు. లాస్ట్ ఆప్షన్ మనకి ఇచ్చారండి. అంత అయిపోయింది. నేను చెప్పానమ్మా, ఇన్ని రోజులు మీరు వెయిట్ చేశారు, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టారు, ఎంత టైం వేస్ట్ అయింది, ఒక్క 6 నెలలునే టైం ఇవ్వండి, 6 నెలలు టైం ఇవ్వండి, మీకు ఖర్చు చాలా తక్కువ ఖర్చులో మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ప్రయత్నిద్దాం. అయిందంటే మీకు వాళ్ళకి ఎంత ఛాన్స్ అండి, నేను 50% ఛాన్స్ చెప్పాను. అయినా కూడా వాళ్ళు మన దగ్గర ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. వితిన్ 6 months లో వాళ్ళకు కౌంట్ 35 మిలియన్స్ పెరిగింది. అబ్బాయికి 6 months లో 35 మిలియన్స్ పెరిగింది. ఈవెన్ 8th month 9th month లో వాళ్ళ మిస్సెస్ కూడా కన్సీవ్ అయ్యింది. ఇప్పుడు 1.5 year అయిందండి, 2 years అయిపోయిన ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళకి పాప పుట్టింది. కాబట్టి అంత ఎక్సలెంట్ గా మన దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే కొన్ని కేసెస్ చాలా ఇబ్బంది పెడతాయి. ఇన్ఫర్టిలిటీ కేసెస్ లో కొన్ని కేసెస్ కూడా తొందరగా అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేనేం చెప్తానంటే అన్ని ప్రయత్నిస్తానండి. ఒక్క ఛాన్స్ కూడా మన దగ్గర చూడండి, మన దగ్గర ప్రయత్నించండి. మీకు కన్ఫామ్ గా ట్రీట్మెంట్ అనేది 100% గా ఛాన్సెస్. ఇప్పుడు బయట మనకు ఐవీఎఫ్కి వెళ్ళినా కూడా లక్షలతో కూడుకున్న పని, అందులో మీకు ఇచ్చే పర్సంటేజ్ ఈవెన్ 30% కూడా ఇవ్వరు. మనకు అంత దాంతో పోలిస్తే మనకు చీప్ గా ఉంటుంది మన ట్రీట్మెంట్. దాంతో పోల్చుకుంటే తక్కువ ఖర్చులో ఉంటుంది. అందులో మనము 60 to 70% ఛాన్సెస్ ఇస్తామండి. కాబట్టి ఈజీగా మనం మెడిసిన్స్ పెంచుకోవచ్చు. వాళ్ళ డైట్ చెప్తాము, ప్రాపర్ గా డైట్ ఎక్కువ మటుకు కొంచెము విపరీతంగా మనము వెయిట్ పెరగకుండా చూసుకోమంటాము, ఎక్కువ డ్రింక్ ఉంటే మానేయమంటాము, స్మోకింగ్ ఉంటే తగ్గించేయమంటాము. ఇలా కొంచెం చెప్పుకుంటూ మనం మెడిసిన్స్ ఇచ్చినట్లయితే కనుక వాళ్ళకి ఈజీగా కౌంట్ అనేది పెంచుకోవచ్చు. ఇన్ఫర్టిలిటీ లేకుండా వాళ్ళ సంతానం కలిగేటట్టుగా మనం చేసుకోవచ్చు అండి. నమస్కారం.